జంతువులు ఉండేవి. వాటిలో గుంట నక్కలు చిన్న చిన్న జంతువులను తినేవి. ఇలా కొన్ని రోజులకి గుంట నక్కల కన్ను కుందేళ్లపై పడింది. ఒక రోజు కుందేళ్ళని కలిసి తమ నాయకుని దగ్గరికి వెళ్లి, నాయక, ఈ గుంట నక్కలు మన కుందేళ్లను వేటాడి తింటున్నాయి. ఇలా అయితే మన జాతి అంతరించిపోతుంది. మీరే ఈ ప్రమాదం నుండి మన జాతిని కాపాడండి అని చెప్పాయి. కుందేలు నాయకుడు ఇలా అన్నాడు, మీరేం భయపడవకండి, నాకు దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పింది. వెంటనే తన మిత్రుడైన గుడ్లగూబని పిలిపించి జరిగిన విషయం చెప్పి తను చెప్పినట్టుగా చేయమని చెప్పింది. గుడ్లగూబ గుంట నక్కలు ఉన్న చోటికి వెళ్లి చెట్టు మీద నుండి, మిత్రులారా, మీ ప్రాణాలు జాగ్రత్త అని గుంట నక్కల్ని హెచ్చరించింది. అందుకు గుంట నక్కలు పెద్ద నవ్వి మాకు ఏ ప్రమాదం లేదు, మేము సంతోషంగా ఉన్నామని చెప్పాయి. అప్పుడు గుడ్లగూబ ఇలా అన్నది, ఇద్దరు వేటగాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ తోకలను తొక్కితే మనుషులకు అదృష్టం వస్తుందంట కదా, అందుకే మీకు కుందేలను ఎరగా వేసి మీ తోకలు కత్తరిస్తారంట అని చెప్పింది గుడ్లగూబ. గుంట నక్కల నాయకుడు కుందేలు జోలికి వెళ్ళవద్దని అన్ని గుంట నక్కలకు గట్టిగా చెప్పాడు. గుంట నక్కలు అప్పటి నుండి కుందేలు జోలికి వెళ్లడం లేదు. అప్పటి నుండి కుందేలు స్వేచ్ఛగా జీవించసాగాయి.